అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రూల్స్ ఆఫ్ మనీ. అవును, మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మన మీద, మనీని మనం ఎలా అచీవ్ చేసుకుంటాము అని జనరల్గా కూడా మన క్లాసెస్లో కానీ ఎప్పుడైనా ఎవరైనా అటెండ్ అయినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర సడన్గా ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు అని ఇలా అడిగితే జనరల్గా అందరూ ఏం చెప్తారు తెలుసా? ఫస్ట్ మేము డొనేట్ చేస్తాము అంటారు. ఆ తర్వాత ఇంకా కూడా కావాల్సినవన్నీ కొనుక్కుంటాము, ఇల్లు కొనుక్కుంటాము, కార్ కొనుక్కుంటాము, ఇలా డిఫరెంట్గా చెప్తూ ఉంటారు అన్నట్టు. బట్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ చెప్పంది ఏంటో తెలుసా? పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అవును, మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి అన్న సంగతి గురించి ఎవరూ చెప్పరు. ఎందుకు అంటే మన కోసం మనం ఏం ఖర్చు పెట్టుకుంటాము అని అనుకుంటారు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవడమే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మన దగ్గర డబ్బులు ఉంటే మనం అదే చేయాలి. మనం ఏదన్నా కానీ ఒక సెల్ఫ్ హెల్ప్ కోర్స్ నేర్చుకోవడమైనా కానీ, అంటే ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇంకా మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పర్సనాలిటీనే కానీ మనకున్న స్కిల్స్నే కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన హాబీస్ కోసమైనా కానీ ఏదైనా కొత్తది నేర్చుకుందామా అని అనుకోవడమే కానీ, ఇలాంటి వాటన్నిటికీ అనవసరమైన ఖర్చు అనుకుంటారు. బట్ అది అనవసరమైన ఖర్చు కాదు. మనము ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయామనుకోండి, జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఇల్లు ఉంది, 10 ఏళ్ళు అలానే ఉందనుకోండి, కట్టిన తర్వాత ఎలా ఉంటుంది? దాని రంగులు పోతాయి, అదంతా కూడా ఎక్కడెక్కడన్నా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో నీట్గా ఉండదు, పాడైన ప్లేసెస్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ దానికి పెయింట్ వేస్తాము, మళ్ళీ దానికి మెరుగులు దిద్దుతాము. మనం కూడా అంతే. మనం నేర్చుకున్న తర్వాత కానీ ఒక 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం అప్డేట్ కాకపోతే, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే, మనం కొత్తగా ఏదైనా కానీ వాల్యూ యాడ్ చేసుకోకపోతే మనం కూడా అంతే పాతగా అయిపోతాం. పాతగా అవ్వకూడదు. మనల్ని మనం మేక్ ఓవర్ చేసుకోవాలంటే మనల్ని మనము మళ్ళీ కూడా మన మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనకి నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వడం కానీ, మన లోపల ఉన్న స్కిల్స్ని పెంచుకోవడమే కానీ ఆలోచించుకోవాలి. అందుకే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇది ఒకసారి నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్, మా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక హౌస్ వైఫ్గా ఉండిపోయి పిల్లల్ని పెంచుకుంటూ నేనేంటి, నా గోల్ ఏంటి అనేది ఆలోచించుకోకుండా అలా ఉన్న టైంలో మళ్ళీ అనిపించింది, నాకు ఒక బ్రేక్ కావాలి, నేను మళ్ళీ ఎందుకు చదువుకోకూడదు, మళ్ళీ ఎందుకు కోర్సెస్ చేయకూడదు అని చాలా కోర్సెస్ చేశారన్నట్టు. అలా చేసిన తర్వాత నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. సో అందుకనే ఎప్పుడు కూడా మనల్ని మనం బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లెర్న్ హౌ టు ఇన్వెస్ట్. ఎస్, డబ్బులు ఉన్నాయనుకోండి మన దగ్గర, మనం ఏం చేయాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలి, ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మన దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఆలోచిస్తే మనం ఎక్కువగా కూడా మనము ఇంతకుముందు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. జనరల్గా కూడా మనకి ఎక్కడైనా కానీ ల్యాండ్ తక్కువగా అనిపిస్తుంటే మనం కొనుక్కుంటూ ఉంటాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వెండి కొనే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా మన డబ్బుల్ని మళ్ళీ మల్టిప్లై చేస్తాయి అన్నట్టు. మీరే చూడండి, గోల్డ్ కానీ ఏవైనా కానీ మనం కొనుక్కున్న స్థలమే కానీ ఎప్పుడు కూడా బ్యాక్కి వెళ్ళలేదు కదా, దాని రేట్ అనేది పడిపోవడం అనేది జరగలేదు కదా, ఎప్పుడు ఫ్రంట్ వెళ్తూనే ఉంటుంది అన్నట్టు. సో మనం అలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మనం బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకొని చేయండి, తెలియకుండా అయితే చేయకూడదు. సో స్పెండ్ లెస్ దాన్ యూ ఎర్న్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెలకి 50,000 సంపాదిస్తున్నాం అనుకోండి, మన ఖర్చు 60,000-70,000 ఉండకూడదు ఎప్పుడు కూడా. చాలామంది చేసేది అదే, లోన్స్ తీసుకుంటారు, ఖర్చులు అన్నీ అయిపోతుంటాయి, మళ్ళీ వాటితోటి మనీతోటి మళ్ళీ ఇంకా అలా డిపెండ్ అయిపోయి అప్పులు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అంటే మనం ఏదైతే సంపాదిస్తున్నామో దానికి సగమే ఖర్చు పెట్టుకోవాలి. మనం ఏదైతే మనీ ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టుకున్న తర్వాత చాలాసార్లు సేవ్ చేస్తాం. అలా కాదు. మనకి వారన్ బఫెట్ అంతటి గొప్ప మహానుభావుడే మనీ రూల్స్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయినా సేవింగ్స్ అన్నా చేసుకోండి, తర్వాత మిగులుతాయి కదా, ఒక 10,000 20,000 వాటితోనే ఖర్చు ఉన్నాయి అంటే మన మీన్స్నే మనం తగ్గించుకోవాలి. మనం చాలామందిని చూస్తుంటాం, మీకు ఇది లేదా అది లేదా అని మెటీరియల్ లైఫ్ తోటి మనల్ని పోల్చే వాళ్ళు మన చుట్టూ ఉన్నారనుకోండి, వాళ్ళకి గుడ్ బై చెప్పేయండి. వాళ్ళే మనల్ని అనవసరమైన లేనిపోని పోకళ్ళు, లేనిపోని వాటిని మన మీద రుద్ది మనము ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకునేలా చేస్తారు. సో మనం ఉన్నదానికన్నా కూడా సగమే ఖర్చు పెట్టుకోవాలి. ఆ సగాన్ని ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి, సేవ్ అన్నా చేసుకోవాలి, దాన్ని ఎలా మనీగా చేసుకోవాలో ఆలోచించాలి. అదే మన నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే,
కీప్ యువర్ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో ఫైనాన్స్ ఆర్గనైజ్డ్. అంటే మనం ఏదైతే ఫైనాన్స్ డబ్బులు ఉంటాయో వాటికి ఒక లెక్క, వాటికి ఒక ఆర్డర్. అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఖర్చులు ఏంటి, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము, మనకి ఏదైతే ఫ్యూచర్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా, మన కోసం మనం ఏమైనా సేవ్ చేసుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి. అలా మన మనీని అనేది ఒక ఆర్గనైజ్డ్ ఒక చూడండి, ఒక షాప్కి వెళ్ళారు మీరు, గజిబిజిగా ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోబుద్ధి అవుతుందా? కొనుక్కోబుద్ధి కాదు. నీట్గా సెట్ చేసి ఉంటే ఎలా ఉంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో మనం కూడా అంతే, ఖర్చు పెట్టే ప్రతి లెక్క తెలుస్తూ ఉంటే మనకు రాసుకున్నది దాని గురించి మనం ఆలోచించి ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాము, నెక్స్ట్ టైం ఇలా ఖర్చు పెట్టకూడదు అని అనిపిస్తుంది అన్నట్టు. మనం ఏదైనా మన ఫైనాన్స్ అనేది ఆర్గనైజ్డ్గా ఉండాలన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నో హౌ టు రిస్క్ ఇట్ అండ్ లివరేజ్ ఇట్. లివరేజ్ ఇట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక ఏరియాలోనే చూడండి, ఒక ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇక్కడ అంతా కూడా సిటీ అంతా స్ప్రెడ్ అయిపోయి బాగా గ్రో అయిపోతూ ఉంది. సో ఇక్కడంతా కూడా కాస్ట్లీగా ఉంటుంది అన్నట్టు. బట్ ఇక్కడెక్కడో మూలకి మనకు అంత డెవలప్మెంట్ లేదు, అంతగా కూడా ఏది లేదు అనిపించినప్పుడు ఈ ఏరియాలో ఎప్పుడూ కూడా తక్కువ కాస్ట్లో ల్యాండ్స్ దొరుకుతాయి అన్నట్టు. సో ఇక్కడ ఏదైనా మనకు తక్కువ కాస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000కి మీకు అలా ఒక గజం లాంటిది దొరికినప్పుడు యు ట్రై టు ఇన్వెస్ట్ ఇట్. ఇప్పుడైతే ఈ సిటీ ఇక్కడితోటి ఆగిపోదు, ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవుతూ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే మీరు 5,000 పెట్టారో అది 15,000 అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. సో అలా వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది అంటే మీరు మళ్ళీ ఒక 10,000 రూపీస్ని అచీవ్ చేసినట్టు, ఎర్న్ చేసినట్టు, సంపాదించినట్టు. ఈ రకంగా మీకు మీ ఇన్కమ్ అనేది లివరేజ్ అవుతుంది. అంటే మనం ఒక్కొక్కసారి చేసే రిస్క్ వల్ల మన ఇన్కమ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ మేక్ మనీ వర్క్ ఫర్ యూ. డబ్బులు మన కోసం పనిచేసేలాగా చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసాము, ఇంతకుముందు చెప్పాను, ఆ డబ్బులు మన కోసం పనిచేసాయి. కొన్ని రోజులు అది అలా వదిలేసి మనం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మల్టిప్లై అయ్యింది. అలానే మనకి ఏదైతే ఉన్నదో మనం ఒక చిన్న బిజినెస్ని బిల్డ్ చేసుకోవడమే కానీ సైడ్ ఇన్కమ్ ఏంటి అని ఆలోచించడం, పార్ట్ టైం జాబ్స్ చేయడము, అలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ మనీని బల్క్లో సేవ్ చేసుకొని దాన్ని ఎక్కడైనా మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మన సొంత బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మన మనీ అనేది మన కోసం వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డోంట్ బీ ఏ హేటర్ ఆఫ్ ఇట్. ఎస్, డోంట్ బీ హేటర్ ఆఫ్ ఇట్ అంటే ఏంటి? డబ్బు పట్ల నెగిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ అజంప్షన్స్, మనీ పట్ల చాలా నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి అన్నట్టు. అరే ఎవరైనా మనీ గురించి మాట్లాడాలి అనుకోండి, ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, నేను మనీ గురించి మాట్లాడడం అంటే నేను ఏమైనా మనీ మైండెడ్ అయిపోయానా అని ఇలా అనుకుంటారు. మనీ గురించి మాట్లాడితే నా మనీ మైండెడ్ అయినట్టు కాదు. సో మనీ అనేది మనకి ఎలా ఎర్న్ చేయాలి, అచీవ్ చేయాలి, అది ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉంటుంది అనే ఫీలింగ్లో ఉండాలి. కానీ దాన్ని చూస్తే మనకి నెగిటివ్ ఫీలింగ్స్ రాకూడదు అన్నట్టు. అది మనుషుల మధ్యన గొడవ పెడుతుంది, ఇలాంటి ఫీలింగ్స్ వస్తే మనం తెలియకుండానే దాన్ని హేట్ చేస్తున్నట్టు. సో అటువంటి నెగిటివ్ బిలీఫ్స్ని తీసేయండి. సో ఈ రకంగా మనీ రూల్స్ అనేవి మనము సెట్ చేసుకొని మనం ఏవైతే చెప్తున్నామో క్లాసెస్ రెగ్యులర్గా కొంతమంది రాసుకొని బుక్ కూడా మెయింటైన్ చేస్తున్నాము అని మనకి పర్సనల్గా కూడా కమెంట్ చేశారు. సో చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు అలాంటి కమెంట్స్ పెడుతున్నా, మీకు ఏది ఇన్కమ్ స్ట్రీమ్స్లో ఉన్నారో, మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నా, అలాంటివన్నీ కూడా మనకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ మన ఏవైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ ఉన్నాయో 1-to-1 సెషన్స్ ఇస్తూ ఉన్నాము. గ్రూప్గా కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మన లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెసే కానీ, మన మనీ మోటివేషన్ క్లాసెసే కానీ, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ క్లాసెసే కానీ, ఇవి ఏవి ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.